హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ రెసిపీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. బీటర్ లేకుండా అలాగే ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి స్పెషల్గా ఇంట్లో కేక్ చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేయండి. కొలతలు ఎలా తీసుకోవాలి, స్పాంజీగా రావాలంటే ఎలా టిప్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నానండి. ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో ఓసారి ట్రై చేయండి. ఈ ఒక్క కేక్ రెసిపీ మీకు తెలిస్తే ఎన్నో రకాల బేకరీ స్టైల్ పేస్ట్రీ కేక్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఉండే డిఫరెంట్ కేక్ రెసిపీస్ని కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఓసారి వాటిని కూడా చూడండి. మరి లేట్ చేయకుండా ఈ కేక్ రెసిపీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కేక్ చేయడానికి కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ 2 ఇంచెస్ దాకా ఉండే కేక్ టిన్ని తీసుకున్నాను. జస్ట్ మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను, మీకు ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు. గిన్నెకి అడుగు భాగాన కొంచెం నూనెని అప్లై చేయండి. ఇలా అప్లై చేశాక మీకు ఇక్కడ కావాలంటే మైదా పిండితో డస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా రెడీ చేసుకున్న టిన్ని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేయడానికి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ మైదా పిండి ప్లేస్లో మీకు కావాలంటే గోధుమ పిండిని అయినా యూజ్ చేయవచ్చు. ఇలా తీసుకున్న మైదా పిండిని రెడీగా పక్కన పెట్టి ఒక బౌల్లోకి జల్లెడని పెట్టి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలు లేకుండా జల్లించుకొని తీసుకుందాం. ఇలా మైదా పిండిని జల్లించాక ఇందులోనే 3-4 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని తీసుకొని దీన్ని కూడా జల్లించుకొని తీసుకుందాం. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకొని జల్లించుకుందాం. ఇలా జల్లించిన వాటిలో 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను. వేరొక బౌల్లోకి 2 గుడ్లను పగలగొట్టి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 3 గుడ్లనైనా యూజ్ చేయవచ్చు. ఇలా తీసుకున్న గుడ్లలో 1 టీ స్పూన్ వెనిగర్ని తీసుకోండి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని అయినా తీసుకోవచ్చు. ఇలా 2 ఎగ్స్ని తీసుకున్నాక అందులోకి వెనిలా ఎసెన్స్ని తీసుకొని వీటన్నిటిని బాగా బీట్ చేసి తీసుకుందాం. ఇలా తీసుకున్న గుడ్లను బీటర్తో బాగా బీట్ చేయండి. లేదు అంటే మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ బీట్ చేయండి. మిక్సీ జార్లో తీసుకున్నప్పుడు ఈ గుడ్లతోనే పాటుగా 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని షుగర్ని కూడా తీసుకొని బ్లెండ్ చేయండి. ఇలా బీట్ చేశాక మనం ముందుగా రెడీగా పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ఈ బీట్ చేసిన ఎగ్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అంతటినీ కలిసేలా మిక్స్ చేయండి. అలాగే ఇందులోనే 1/2 కప్పు వరకు ఆయిల్ని లేదా బటర్ని కరిగించి తీసుకొని మిక్స్ చేయండి. మీకు కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం కొంచెంగా పాలను వేస్తూ ఉండలు అనేవి లేకుండా బాగా బీట్ చేయండి. ఇలా పిండిని మిక్స్ చేసేటప్పుడు 1 డైరెక్షన్లో కానీ లేదా స్పాచులాతో అయినా మిక్స్ చేసి తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఇదే ప్లేస్లో డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చు.
నేను ఇక్కడ చూపించే విధంగా ఇలా కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా వచ్చాక కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. అలా వచ్చినప్పుడే కేక్ బ్యాటర్ అనేది పూర్తిగా రెడీ అయినట్లు. ఇలా ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి తీసుకోండి. ఇలా కేక్ బ్యాటర్ అంతటిని తీసుకున్నాక 2 నిమిషాలు నేను చూపించే విధంగా ట్యాప్ చేసుకొని తీసుకోండి. కేక్ బేక్ చేయడానికి కుక్కర్లోకి కొంచెం సాల్ట్ని లేదా ఇసుకనైనా తీసుకొని దానిపైన ఒక చిన్న స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసి తీసుకోండి. ఇలా ప్రీహీట్ చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో పెట్టి ఇక్కడ 35 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూస్తున్నాను. ఇలా నైఫ్ని లేదా ఒక టూత్ పిక్ని గుచ్చి చూస్తే మీకు కేక్ బేక్ అయిందో లేదో తెలిసిపోతుంది. చూసారా, నైఫ్కి ఏమీ టచ్ అవ్వకుండా వచ్చింది అంటే మన కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్ని పక్కకు తీసి చల్లారనివ్వాలి. చల్లారాక చూపిస్తున్నాను. ఏదైనా నైఫ్ని తీసుకొని చుట్టూరా నేను చూపించే విధంగా అనుకుంటూ డీమోల్డ్ చేసాము అంటే కేక్ అనేది టిన్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా, కేక్ అనేది ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా మీకు కూడా ఎప్పుడైనా చాక్లెట్ కేక్ అయినా నార్మల్ వెనిలా కేక్ అయినా చేయాలి అనిపించేటప్పుడు ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్ స్పెషల్గా లేదా క్రిస్మస్ స్పెషల్గా మీరు కూడా ఇంట్లో ఓసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.